ఎస్సీ రిజర్వేషన్తో ఉన్నవాళ్ళు చర్చికి వెళితే దాన్ని ఎవరైనా వెరిఫై చేసి చెక్ చేసి దాని గురించినటువంటి ఆధారాలు తీసుకెళ్ళి గవర్నమెంట్కి ఇస్తే వాళ్ళకున్న జాబు పోయిద్దని, రిజర్వేషన్ పోయిద్దని ఇలాగన గతంలో కూడా చాలాసార్లు కొంతమంది చూసాం. ఇది మీరు ఎక్కడనుకున్నారు? నార్త్ ఇండియాలో ఆల్రెడీ బీజేపీ పాలిత ప్రాంతాల్లో, రాష్ట్రాల్లో ఆల్రెడీ దీన్ని ఇంప్లిమెంట్ చేశారు. ఒక త్రిసభ్య కమిటీని వేశారు. ఆ త్రిసభ్య కమిటీకి ఎవరైనా సిఫార్సు చేసి పలానా వాళ్ళు ఎస్సీ రిజర్వేషన్తో ఉన్నారు, చర్చికి వెళుతున్నారు, వాళ్ళ రిజర్వేషన్ తీసేసేయండి, వాళ్ళ జాబులు తీసేసేయండి అని ఇట్లా నార్త్ ఇండియాలో బీజేపీ పాలిత ప్రాంత రాష్ట్రాల్లో ఆల్రెడీ ఇది కొనసాగుతుంది. అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా త్రిసభ్య కమిటీ వేసే అవకాశాలు, ఛాన్సెస్ కూడా లేకపోలేదు. ఎందుకంటే మన వాళ్ళు త్రిసభ్య కమిటీ వేయటానికి మన తెలుగు రాష్ట్రాల్లో కొంచెం వెనకాడుతున్నారు. ఎందుకంటే ఎస్సీ ఓట్లు మనకి పోతాయి అనేటువంటిది కూడా మన తెలుగు రాష్ట్రాల గవర్నమెంట్స్కి ఉంది. ఈ విషయాన్ని అసెంబ్లీలో దీన్ని చట్టం చేయాల్సిన అవసరం అప్పుడు వాళ్ళకు ఉంటుంది. ఇట్లా వేయాలనుకుంటే అసలు టార్గెట్ అంతానండి చర్చిలను ఖాళీ చేయడమేనండి. ఎస్సీ ఎస్టీల మీద పడ్డారండి. మారు మనసు పొంది చేంజ్ అయ్యి మతం మారేటువంటి వాళ్ళ మీద ఎందుకు పడ్డావు నువ్వు? ఓట్లు పోతాయేమో అనే భయంతో ఉంది కానండి. లేకపోతే మన కూటమి ప్రభుత్వం అండ్ తెలంగాణలో కూడా ఈ త్రిసభ్య కమిటీ వేసి ఎవరైతే ఎస్సీ రిజర్వేషన్తో ఉన్న వాళ్ళు చర్చికి వెళ్తున్నారో వాళ్ళకి జాబులు పోవటం, లేదా వాళ్ళ రిజర్వేషన్ తీసేయటం ఇది ఖచ్చితంగా పెట్టేవాళ్లే. ఇది ఆల్రెడీ నార్త్ ఇండియాలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇది కొనసాగుతుంది. అసలు నువ్వెవడవయ్యా మమ్మల్ని మతం మారొద్దని చెప్పటానికి? నీకు ఈ ఛాన్సు, ఈ గట్సు ఒక మనిషి యొక్క హృదయాన్ని కంట్రోల్ చేయలేక నీ వల్ల కాక ఇటు దెబ్బ కొట్టాలని ఎస్సీ రిజర్వేషన్ వాళ్ళు చర్చిలకు వెళ్తే రిజర్వేషన్ తీసేసేయండి, జాబులు తీసేసేయండి అని ఈ త్రిసభ్య కమిటీలు వేయటం, అది తెలుగు రాష్ట్రాలు తొందరలో తీసుకురావడానికి ప్రయత్నాలు చేయటం ఎందుకయ్యా? హృదయాన్ని గెలిచేటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకోవటం తప్పేంటి? నువ్వు గెలవలేక, నీవు ఒక వ్యక్తిని నిజసత్యంలోనికి మార్చలేక, నిజసత్యంలోనికి మారుతున్నటువంటి వాళ్ళని టార్గెట్ చేసి రిజర్వేషన్ తీసేసేయంట్రా అని కన్వర్షన్ ఆపటం, చర్చిల్ని ఖాళీ చేయాలని కంకణం పెట్టుకోవటం కదా ఇది? అసలు మతం మారొద్దని నువ్వు డిక్టేట్ చేయటం ఏంటి? ఇండైరెక్ట్గా కావచ్చు, డైరెక్ట్గా కావచ్చు. అసలు రిజర్వేషన్ తీసేయటం నీకు ఎప్పుడు ఇచ్చాడు హక్కు? రిజర్వేషన్ తీసేసే హక్కు ఎవ్వరికీ లేదు. అది రాజ్యాంగం ప్రతి ఒక్కరికి కల్పిస్తున్న హక్కు. నా ఇష్టం వచ్చినట్టు దేవుణ్ణి నమ్ముకుంటూ అది నా ఇష్టం, అది నా హక్కు. దేశం పరువు ప్రపంచ బజారులో అమ్మపాకండి. ఇప్పటికే చాలా విషయాల్లో ప్రపంచ దేశాలు మనం చూసి నవ్వుతున్న ఈ విషయంలో. హూ ఆర్ యూ టు డిక్టేట్ మీ? ఎవరు నువ్వు నన్ను డిక్టేట్ చేయటానికి? నాకు ఇంగ్లీష్ మీద పడలేదు, హోమియోపతికి వెళ్తాను. హోమియోపతి పడలేదు, ఆయుర్వేదిక్కి వెళ్తాను. నువ్వు డిక్టేట్ చేసినంత మాత్రాన ఒక వ్యక్తి మారకుండా మనడు. అంబేద్కర్ హిందూ మతంలో నుంచి బౌద్ధ మతానికి వెళ్ళాడు. ఇప్పుడు ఆయన ఎవరు డిక్టేట్ చేయలేదు మరి ఆనాడు? హిందూ మతం నుంచి సిక్కులు జైన్లు మారిపోయి సిక్కులు జైన్లు అయిపోయారు. వాళ్ళని ఎవరు మరి ఏం టచ్ చేయలేదే. ఇప్పుడు ఎస్సీలు, ఎస్టీలు, కొంతమంది బీసీలు అందరూ కూడా వెళ్ళి యేసుక్రీస్తు నమ్ముకొని చర్చిలకు వెళ్తుంటే మతం మారిచ్చేస్తున్నారు అని ఇట్లా ఒకటి కాదండి. అసలు నార్త్ ఇండియాలో అయితే యాంటీ కన్వర్షన్ బిల్లు పెట్టారు, ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు, బలవంత మత మార్పు అని చెప్పారు. ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తే ఏం ప్రూఫ్ కాకపోయేసరికి ఎఫ్ఐఆర్లు కొట్టేసారు. గర్వాపస్ అని పెట్టారు. అంత అబద్ధం గర్వాపసీలు. ఎక్కడో అడవుల్లో వాడిని తీసుకొచ్చేసి వాడికి డబ్బులు ఇచ్చి పడేసి హోమం చుట్టూ తిప్పి గర్వాపసి అయిపోయింది. ఒక వ్యక్తి భారతదేశంలో తన ఇష్టానుసారంగా ఇష్టం వచ్చిన దైవాన్ని నమ్ముకోవటం అది భారతీయుడికి హక్కు లేదా? నీకు ఆపటం చేతగాక చాలామంది మేధావులు ఎస్సీల మీద, ఎస్టీల మీద పడిపోయి ఎవడైతే రిజర్వేషన్ ఉన్నారో వాళ్ళ రిజర్వేషన్ తీసేస్తాం పోయిద్ది అని భయపెడితే, భయపడేది కాదు క్రైస్తవ్యం. అట్లా అనుకుంటే చర్చిలను ఖాళీ చేద్దాం అనుకుంటే చర్చిలు ఖాళీ అయిపోయే సన్నివేశం తెచ్చుకునేవాడు కాదు క్రైస్తవుడు. రిజర్వేషన్ అన్న పోగొట్టుకుంటాడు కానీ యేసుక్రీస్తుని నమ్మటం, మారటం అసలు వల్ల కాదు. చాలామంది చెప్తూ నేను విన్నాను, భారతదేశ జనాభా లెక్కల ప్రకారం బీసీసీ కాల్డ్ క్రిస్టియన్ చెప్పేసి 3%, 4%, 5% అని చెప్తున్నారు. అసలు 5% కాదు క్రిస్టియానిటీ ఇన్ ఇండియా, 30% అబోవ్కి వెళ్ళిపోయిందంట. అది భయం. ఎవరి 30%? ఇప్పుడు ఓసీలు నమ్ముకుంటున్నారు, బీసీలు నమ్ముకుంటున్నారు, బీసీఏ, బీసీడీలు నమ్ముకుంటున్నారు, ఎస్టీలు బోల్డ్ మంది నమ్ముకుంటున్నారు. ఇట్లా నమ్మేసుకుంటున్నారు. 30% అబోవ్ అయిపోతున్నారు బాబు అని చెప్పేసి భయం వేసి పెట్టినటువంటి బాపతే ఇదంతా కూడా. ఇట్లాంటి జిమిక్స్ అసలు క్రీస్తు శకం 1వ సంవత్సరం 1వ శతాబ్దం నుంచే ఉన్నాయండి. అసలు చివరాఖరికి అరే క్రైస్తవత్వాన్ని నాశనం చేసేద్దాంరా, ఈ 12 మంది శిష్యులను చంపేస్తే వదిలిపోయిద్దిరా అని చెప్పేసి
ఒక్కళ్ళని కూడా వదిలిపెట్టకుండా 12 మంది శిష్యులను చంపేశారండి, యేసుప్రభు శిష్యుల్ని. అప్పుడు ఏమైంది తెలుసా? వీళ్ళు వేసుకున్న ప్లాన్స్ అన్నీ ఫెయిల్డ్. క్రైస్తవ్యం ఎప్పుడైతే యేసు ప్రభుతో భోంచేసి యేసు ప్రభుతో పాటు కలిసి తిరిగి యేసు ప్రభు కోసం ప్రాణం పెట్టి ఈ 12 మంది శిష్యులు వాళ్ళ బ్లడ్ ఈ భూమిని టచ్ అయింది. ఎప్పుడైతే పరిశుద్ధుల బ్లడ్ భూమిని టచ్ అవుతుందో ప్రపంచంలో క్రైస్తవత్వం డబల్ డబల్ ట్రిపుల్ ట్రిపుల్ 100,000 లక్షల రెట్లకి వెళ్ళిపోయింది. ఈ సీక్రెట్ చాలామందికి తెలియదు. హోలీ బ్లడ్ అది. వేరే వాళ్ళ బ్లడ్ టచ్ అయితే ఏమైద్దో నాకు తెలియదు, కానీ హోలీ బ్లడ్ భక్తుల భూమి తాకింది. అక్కడ దాకా ఎందుకంటే గ్రహం సింగ్ చంపారు ఆ తారాసింగ్ అనేవాడు. ఏమైంది తెలుసా మీకు? ఎప్పుడైతే ఒరిస్సాలో మయూర్భంజ్ అనేటువంటి జిల్లాలో గ్రహం స్టెయిన్స్ని, ఫిలిప్ని, తిమోతిని ముగ్గురిని చంపేశారో, తండ్రి కొడుకులు ఇద్దరిని, భారతదేశంలో ఎప్పుడూ రాని సూపర్ సైక్లోన్ వచ్చింది. కొన్ని 100 మంది 1,000 మంది చచ్చిపోయారు. వాళ్ళు తగలబెడటానికి ప్లేస్ లేకపోతే గొట్టలు వేసి తగలబెట్టి పెట్రోల్ పోసి తగలబెట్టారు ఒరిస్సాలో. సూపర్ సైక్లోన్. నవీన్ పట్నాయక్ కూడా బెత్తరపోయాడు. సో క్రైస్తవత్వాన్ని ఇట్లా జమికలు చేసి ఎస్సీలు రిజర్వేషన్ తీసి పడేసి ఎస్టీలు రిజర్వేషన్ తీసేసి ఏదో మానిపించేద్దాం భయపెడదామంటే అట్లా ఏమి భయపడేటువంటి బ్యాచ్లేం కాదు. నేను మన దేవుని బిడ్డలకి ఒక సలహా చెప్పాలనుకుంటున్నాను, విశ్వాసులకి, ప్యాస్టర్స్ కూడా. ఈ కాసేపు మీ వ్యక్తిగత వర్క్ ఆపి క్రైస్తవులు ఐక్యం కావాలని చెప్తున్నా. ఐక్యం కాకపోవటమే ఆ పక్కన వాడికి భలే గ్రిప్ అయిపోయింది. ఎవరి సేవ వాళ్ళకు ఉందండి, నీ ఆత్మలు ఎవరేం పట్టుకుపోరు కదా, నీ సేవ నువ్వు చేసుకో చక్కగా, తప్పేమీ లేదు, నీకు దేవుడిచ్చే దీవులు నీకు వస్తున్నాయి. కాసేపు ఐక్యత కలిగి వీటి మీద దృష్టి పెడితే బాగుంటుంది కదా. దృష్టి పెట్టకపోవటానికి ఒకటి స్వార్థం, జలస్సి బాగా పనిచేస్తుంది. నేను రాను, ఈ బోర్డర్సే గీసుకున్నా, నా గొర్రెలు నాకున్నాయి, ఒక 10 సంఘాలు ఉన్నాయి, ఆదాయం వస్తుంది, హ్యాపీ. సో ఇక్కడే ఇండియాలో క్రీస్తుని నమ్ముకోవటం పెరగకపోవటానికి ఒక కారణం. 2, ఐక్యత లేకపోవటానికి ఒక కారణం. ఎప్పుడైతే ఐక్యత లేదో పక్కన వాడికి బలి అలుసైపోయి ఇంకా రకరకాల ప్రభావాలు క్రైస్తవత్వం మీద చూపిస్తున్నాడు. కాసేపు పెత్తనం పక్కన పెట్టు, కాసేపు నేను అనేటువంటి ఈగోను పక్కన పెట్టు, రా ప్రభు కొరకు వర్క్ చేయి, నీది నీకేముంది కదా, దేవుడు నీకు 10 సంఘాలు ఇచ్చాడు, కొంత ఆత్మలు ఇచ్చాడు, కొంత ఆదాయం ఇచ్చాడు, ఓకే దట్స్ గుడ్. కానీ రండి, నిలబడండి ప్రభు కోసం. కాసేపు డినామినేషన్ పక్కన పెట్టండి. వాడు మొనగాడు, అతడు నిజమైన సేవకుడు. లేకపోతే వాడేవాడండి మతం మారొద్దు అని చెప్పటానికి. రిజర్వేషను రాజ్యాంగం కల్పించిన హక్కు. నేను ఏ దేవుణ్ణి పూజించాలో అది నా ఇష్టం. రండి, ఐక్యతతో ఎప్పుడైతే భారతదేశంలో ఒక పాస్టర్ వర్క్ చేస్తాడో, కులాలు, మతాలు, డిగ్నిటీలు, ఈగోలు, నేనే టాపు, గీపు, నాకు సమయం లేదు, నాకు సెలవు గప్పలేదు, దండై లేదు అని ఎప్పుడైతే మానుకుంటాడో అప్పుడే భారతదేశం క్రీస్తు కొరకు సంపాదించగలుగుతాం. ఇట్లాంటి ఎన్ని పిచ్చి పిచ్చి అన్నీ కూడా అమెండ్మెంట్స్ రాసి మళ్ళీ దీన్ని ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేయకుండా రోడ్డు మీదకి వచ్చి నిలబడి వీ హ్యావ్ ద యూనిటీ, క్రీస్తు ఐక్యత మాకున్నది అని చెప్పినాడే భారతదేశంలో క్రీస్తు ప్రేమ సువార్త ఇంకా డెవలప్ అవుతుంది. లేకపోతే ఎక్కడేసారు దొంగలు అంటే అక్కడే ఉంటుంది.